జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమైనట్లు స్పష్టమవుతుంది. ఇటీవల పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా రంజిత్ రెడ్డి నిలబడతారు. మీరందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిగా చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది, రంజిత్ రెడ్డి సహకారంతో పని చేయించుకునే బాధ్యత మీది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఆయన కేబినెట్ హోదా ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. డాక్టర్ రంజిత్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రంజిత్ రెడ్డి అదే చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పరిగి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ జరగడం, మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.